సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపు అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 568వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం ఆ విషయాన్ని మనం చర్చిస్తున్నామండి. ఒకసారి ఈ ఎపిసోడ్లో కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే సరిపోతుంది. అర్థమైందండి. సత్యత ఆధారంగా మన జీవితాన్ని మనము ఆ విధంగా పరివర్తన చేసుకోవాలని ఒక సంకల్పం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మామూలుగా మనము ధార్మిక జగత్తులో స్థూలం అంటాం, భౌతికం అంటాం, రెండు భౌతిక చర్మ చక్షులతో చూసేటువంటి ప్రపంచంలో అర్థమైందండి. ఇప్పుడున్నటువంటి కలియుగం యొక్క అంతిమ సమయము దాన్ని ఏమంటామంటే పతిత ప్రపంచము అంటాం. సో భగవంతుడు పతిత ప్రపంచంలో వస్తాడా, పావన ప్రపంచంలో వస్తాడా? ఇది ఒక్కసారి మనం ఆలోచించండి. భగవంతుడు ఎప్పుడు రావాలి? అద్భుతంగా ఉన్న ప్రపంచంలో వస్తాడా, లేకుండా ఉంటే పూర్తిగా శిథిలావస్థకు వెళ్ళిపోయినటువంటి ప్రపంచంలో వస్తాడా? గీతలో 4వ అధ్యాయంలో 7, 8వ శ్లోకంలో ఏం చెప్పాడు ఏమండి? అధర్మము పెచ్చు పెరిగినప్పుడు, ధర్మము పాతాళానికి వెళ్ళినప్పుడు దానిని సరిదిద్దడానికి నేను వస్తాను అన్నాడు. అంటే అర్థం ఏమిటండి? భగవంతుడు పతిత ప్రపంచంలో వస్తాడు. పతిత ప్రపంచం అంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయమే పతిత ప్రపంచం. దీనికంటే పతితమైనటువంటి ప్రపంచం ఇంకొకటి లేదండి. దీనికి భిన్నంగా దేవీ దేవతలు ఎప్పుడు వస్తారు? దేవీ దేవతలు అంటే సంపూర్ణమైనటువంటి దైవీ సంస్కారాలు పూర్తిగా తయారు చేసుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళకి 5 విషయాల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు శాస్త్రాల్లో కూడా. సర్వగుణ సంపన్నులు, షోడశ కళా సంపూర్ణులు, అద్వైత సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసకులు. అంటే అహింస, పరమో ధర్మ, ఈ 5 గుణాలు దేవీ దేవతలు పతిత ప్రపంచంలో అడుగు పెట్టరు. అంటే అర్థం ఏమిటి? పతిత ప్రపంచం అంటే ద్వాపర కలియుగాలు, పావన ప్రపంచం అంటే సత్యత్రేతాయుగాలు. సత్యత్రేతాయుగాల్లోకి భగవంతుడు రాడు, ద్వాపర కలియుగాల్లోకి దేవీ దేవతలు కూడా రారు. అర్థమైందండి. 33 కోట్ల మంది దేవీ దేవతలు సాధారణ మనుషులు పరమాత్మక శ్రీమతం ఆధారంగా పురుషార్థము చేసుకుని అప్పటి వరకు పేరుకుపోయినటువంటి తమో ప్రధాన సంస్కారాలని రాజయోగ ప్రక్రియ ద్వారా సర్వాంగ సుందరంగా, శ్రేష్టంగా, సాత్విక ప్రధానంగా మలచుకున్నటువంటి వాళ్ళే దేవీ దేవతలు. వాళ్ళు సత్యత్రేతాయుగాల్లో వస్తారు. అర్థమైందండి. ఈ ద్వాపర కలియుగాల్లో దేవతలు రారు. మనం కొన్ని కరెక్షన్స్ తీసుకోవాలి. ద్వాపర కలియుగాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మనకి రాముడు, కృష్ణుడు వస్తారా? రారండి. వాళ్ళు రారు. ఎలా వస్తారు? మనం వచ్చినా కూడా గుర్తుపట్టము, మనం వచ్చినా అంగీకరించము. అర్థమైందండి. వాళ్ళు పావన ప్రపంచంలోనే వస్తారు. భగవంతుడు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నటువంటి విషయం అన్నమాట. అర్థమైంది కదండి. ధార్మిక జగత్తులో ఈ విశ్లేషణ ఉండదు. కేవలం పతిత ప్రపంచం, పావన ప్రపంచం, దేవతల రాజ్యం, దేవీ దేవతలు కూడా ద్వాపర యుగంలో ఉన్నారని అటువంటి శాస్త్రాల్లో మనం అర్థం చేసుకున్నాం. ఆ విధంగా అదేవిధంగా సత్యత్రేతాయుగాల్లో కూడా రాక్షసులు ఉన్నారనేటువంటి విషయం కూడా మనం ఆ విధంగా శాస్త్రాల్లో చెప్తారు. హిరణ్యకశిపుడు వీళ్ళంతా కూడా. అర్థమైందండి. అట్లాంటిది ఏమీ జరగదండి. పావన ప్రపంచంలో దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. పతిత ప్రపంచంలో ఆ విధంగా భగవంతుడు వచ్చి దాన్ని పావన ప్రపంచంగా తయారు చేస్తాడు. ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనము ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఇందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుంటేనండి చాలా ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. అర్థమైందండి. చాలా ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది భగవంతుడి గురించి. అదనమాట ముఖ్యంగా ఈ యొక్క శ్లోకము అత్యంత కీలకమైనది. ముందు మాటగా రాసుకున్నాను ఒక వాక్యము. ఈ శ్లోకం అత్యంత కీలకమైనది. ఇది పరమాత్మకు, ఆత్మకు మరియు జ్ఞానానికి, ఆత్మ, పరమాత్మ మరియు ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మిక జ్ఞానానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టముగా వర్ణిస్తుంది. ఇది శ్లోకం. ఇది 15వ అధ్యాయంలోని
15వ శ్లోకం ఇప్పటికే మనం చర్చించుకున్నాము, వేరే కోణంలో చర్చించుకున్నాము. ఇది ఇప్పుడు మరో కోణంలో మనం చర్చించుకుంటున్నాము. దీని లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా శ్లోకాన్ని వినండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ వేదవిత్ ఏవ చాహం చ అహం. ఇదనమాట. ఇప్పుడు ఈ యొక్క ముందుగా అర్థం తెలుసుకుందామండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ఇందులో ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏమంటాడు, సర్వుల హృదయాలలో నేను కూర్చున్నాను అంటున్నాడు. సర్వుల హృదయాలలో కూర్చున్నప్పుడు, హృదయం అంటే ఈ రక్త మాంసముతో చేయబడినటువంటి ఫిజికల్ ఆర్గన్ కాదండి. అర్థమైందండి. ఆత్మ, ఆత్మకు ఉన్నటువంటి సూక్ష్మ శక్తులు ఉన్నాయి కదా, మనసు, బుద్ధి, సంస్కారాలు, దివ్య బుద్ధి, దైవీ బుద్ధి. అంటే ఆత్మ అనుభవం ద్వారానే ఈ హృదయం అనేది అర్థమవుతుంది అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, నేను సర్వుల హృదయాలలో ఉన్నాను. మనం ఏం చెయ్యాలి? హృదయంలోకి వెళ్ళాలి. మనం బయట వెతుక్కుంటే ఎక్కడ దొరుకుతుంది? ఆ భగవంతుడు అంటే నేను హృదయంలో ఉన్నాను. హృదయంలో అంటే ఆత్మలో ఉన్నాను. అంటే బుద్ధి, దివ్య బుద్ధి ద్వారా నన్ను అనుభవం చేయవచ్చు. అంటే ఆత్మిక స్థితిలోకి రావాలి. అందుకని మనం అనుభవం చేయలేకపోతున్నాం. భగవంతుడు ఉన్నాడు అంటే ఆయన మన పని చేయడండి. మనము అనుభూతి చేసి వారు చెప్పినటువంటి మార్గంలో ఒక శ్రీమతము అని ఇచ్చాడు మనకి, ఒక సుప్రీం గైడెన్స్ ఇచ్చాడు. దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అర్థమైందండి. అక్కడ సర్వ అన్నాడు. సర్వ అంటే మనం 850 కోట్ల మంది మనుషులు. అర్థమైందండి. మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ, నా ద్వారా, మొత్త అంటే నా ద్వారా 3 వస్తాయంట మళ్ళీ. స్మృతి, జ్ఞాన, అపోహనము. అర్థమైందండి. స్మృతి అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, అపోహనం అంటే ఏమిటి తెలుసుకుంటే సరిపోతుంది. స్మృతి అంటే మనం మర్చిపోయాము. ఏం మర్చిపోయామో? నేను ఆత్మని అన్న సంగతి మర్చిపోయాం. ద్వాపర యుగం నుండి దైహిక భ్రాంతిలో పడిపోయి ఇలాగా 63 జన్మలు తీసుకొని ఇప్పుడు ఆఖరి జన్మలో నేను ఆత్మని అన్న సంగతి మర్చిపోయాం. సో భగవంతుడు మనకి స్మృతినిపిస్తున్నాడంట. మళ్ళీ వచ్చి మనకి, నాయనా నువ్వు శరీరము కాదు, నువ్వు నీ యొక్క మూల స్వరూపంలో చైతన్య శక్తివి, ఆత్మస్వరూపానివి, దివ్య గుణాలతో నిండుగా ఉన్నటువంటి శక్తి, చైతన్య శక్తివి నీవు నాయనాది గుర్తించని మరలా మనకి స్మృతినిస్తాడంట. దేని ఆధారంగా స్మృతినిస్తాడు? జ్ఞానం ఆధారంగా స్మృతినిస్తాడు. అందుకని మత్త స్మృతి జ్ఞాన అన్నాడు. రెండవది జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి అని ఇప్పటికే చర్చించుకున్నాం. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానంలో 4 విషయాలు. ఒకటి, నేను ఎవరిని, అంటే నేను ఒక స్వయంగా ఆత్మని, ఈ శరీరము నాది. రెండవది, శరీరానికి తల్లి తండ్రి ఎలాగైతే ఉంటారో అదేవిధంగా ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. రెండవది, పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయము. మూడవది, సృష్టి చక్ర జ్ఞానము. ఈ కాలచక్రములో భగవంతుడు మరియు పిల్లలు, ఆత్మలు ఏ విధంగా పరిభ్రమిస్తారో, సత్యత్రేత ద్వాపర కలి, పరమాత్మ మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆరంభ సమయములో పరమాత్మ ఏ విధంగా వస్తారో అది ఆ జ్ఞానం సృష్టి చక్ర జ్ఞానము. 4వ విషయము కర్మ సిద్ధాంతము, కర్మల గుహ్య గతి. ఈ కర్మల గుహ్య గతి తెలియకపోతే మనం శ్రేష్ఠ కర్మలు చేయలేమండి. మనకు తెలియాలి. దుష్ట కర్మలు, భ్రష్ట కర్మలు, పాపకర్మలు చేస్తే మనం ఏ విధంగా దాని పర్యవసానం, ఫలితము మనం ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అనుభవం చేస్తాము అన్న విషయం తెలిసినప్పుడే మనం మంచి పనులు చేస్తాం, మంచి కర్మలు చేస్తాం. అర్థమైందండి. మత్త స్మృతి జ్ఞానం. అపోహనం అంటే ఏంటి? అపోహనం అంటే ఏంటి? అపోహనం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించటం. అపోహలు ఏవైతే ఉన్నాయో, నేను దేహం అనుకుంటున్నాం కదా, అజ్ఞానము, దాన్ని తొలగిస్తాడు. ఈ 3 పనులు చేస్తాడు. అపోహలు తొలగిస్తాడు, స్మృతినిప్పిస్తాడు, జ్ఞానమిస్తాడు, దాని ద్వారా స్మృతి. ఇప్పుడు రివర్స్లో అర్థం చేసుకోండి. ముందు అపోహనం అజ్ఞానాన్ని తొలగించేస్తాడు. అర్థమైందండి. తర్వాత జ్ఞానం ఇస్తాడు, తర్వాత మనకి స్మృతి కలిగిస్తాడు. స్మృతి జ్ఞానం అపోహనం చ. ఇది 2వ పంక్తి అయిపోయి 3వ పంక్తి. ఇప్పుడు 3వ పంక్తి, వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో అన్నాడు. వేదైశ్చ సర్వై చాలా ముఖ్యమైనది, అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. 15వ అధ్యాయంలోని 15వ పంక్తిలో ఇది 3వ విషయం ఏంటి? వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్యో. మీరు ఇప్పుడు వేదాలు అన్నాడు, వేదాలే కాదు, సర్వశాస్త్రాలు.
సర్వశాస్త్రాలు మీరు చదువుకున్నారండి, కానీ సర్వశాస్త్రాల ద్వారా ఏం తెలుసుకోవాలి మీరు? అర్థం చేసుకోండి. మీరు ఏం తెలుసుకోవాలి సర్వశాస్త్రాల ద్వారా? సర్వశాస్త్రాల ద్వారా కేవలం నన్ను తెలుసుకోవాలి అంటున్నాడు. ఎంత ముఖ్యమైన విషయమో అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని గీతా ప్రేమికులు, గీతా పండితులు, ప్రవచనకర్తలు అందరూ విడిచిపెట్టేశారు, అందరూ విస్మరించారు, తేలిగ్గా తీసుకుంటున్నారు. వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్యో. అహం అంటే నన్ను కదా, వేద్యం అంటే తెలుసుకోవడం కదా. సర్వ వేదాలు అంటే ఏంటి? వేదాలు, ఉపనిషత్తులు, గీత, మహాభారతం, రామాయణం, పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఎన్నైనా చెప్పుకోండి మీరు. ప్రపంచంలో ఉన్న సమస్త శాస్త్రాలు, ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులో ఉన్న సర్వ శాస్త్రాల ద్వారా మీరు ఏమి గ్రహించాలి? భగవంతుడు అంటాడు నన్ను గ్రహించాలంటున్నాడు. లేకపోతే వ్యర్థం. ఇక భగవంతుని తెలుసుకోకుండా మీరు శాస్త్రజ్ఞానం తెలుసుకుంటే ఉపయోగం లేదు. సంస్కార పరివర్తన చేసుకోలేరు. రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో మీకు ఎంట్రీ కూడా నిషిద్ధమవుతుంది. దానివల్ల ఉపయోగం అని చెప్పండి, ఆలోచించండి. టెంపరీ బెనిఫిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టే అవుతుంది అది. అర్థమైందండి? సో వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్యో. ఎందువల్ల నన్ను తెలుసుకోవాలంటే వేదాంతకృత్ అన్నాడు. నేనే వేదాల యొక్క రచయితని. వేదాంతం అంటే ఉపనిషత్తుల రచయితని నేనే. వేదాంతం అంటే ఉపనిషత్తం కదా. అర్థమైంది? ఉపనిషత్తుల అంతము గీత. గీతలో 7వ అధ్యాయం 2వ శ్లోకం ఏం చెప్పాడు? నేను సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ విజ్ఞానము చెప్తాను. ఈ రెండు తెలుసుకుంటే ప్రపంచంలో ఇంక ఎటువంటి జ్ఞానం మీకు అవసరం లేదని చెప్పాడు. ఈ లోకంలో ఇంక దేని కొరకు వెతకని అవసరం లేదన్నాడు. 7:2 అన్నాడు. అర్థమైందండి? అందుకనే వేదాంతకృత్ అన్నాడు. నేనే వేదాంతము అంటే వేదాల యొక్క రచయితని కూడా నేనే. వేదాంతకృత్ వేదవిత్ అన్నాడు. ఇక్కడ వేదాంతం అన్నాడు, తర్వాత వేదవిత్ అన్నాడు. వేదవిత్ అంటే విత్ అంటే తెలుసుకోవడం, వేదం అంటే వేదాలు. 4 వేదాలు ఏదైతే ఉన్నాయో ఈ సర్వ వేదాలన్నీ కూడా నాకు తెలుసును అన్నాడు. అని వేదాలు తెలుసుకున్న వాళ్ళు కూడా భగవంతుని తెలుసుకోలేదు. అంటే వేదాల యొక్క రచయితని తెలుసుకోలేదు. వేదాల యొక్క రచయిత అంటే అపౌరుషేయం అంటున్నాం, శృతి అంటున్నాం, స్మృతి అంటున్నాం. అంటే ఏ ఒక్క మనిషి ద్వారా వచ్చింది కాదు. ఋషులు మునులు ఆ విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా వాళ్ళు విని ఆ విధంగా వేదాలు రాశారు అంటే అంటారు అపౌరుషేయం. ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేయండి ఒక్కసారి. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, పరమాత్మ, ఈశ్వరుడు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఈ శ్లోకాన్ని కనెక్ట్ చేయండి. వేదాంతకృత్ వేదవిత్ అహం చ అన్నాడు. అర్థమైందండి? వేద విదేవ చ అహం. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మొత్తం సర్వశాస్త్రాల ద్వారా తెలుసుకోవాల్సింది నేనన్నీ. వేదాంతము కూడా నాదే. వేదాలను ఎరిగిన వాడిని నేనే. కాబట్టి మీరు నన్ను తెలుసుకోకుండా మిగతా అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను తెలుసుకోవాలి అంటే మీ యొక్క హృదయ గుహని ఓపెన్ చేయాలి, అంటే ఆత్మనేత్రాన్ని తెరుచుకోవాలి. ఇది లోతైన తత్వం. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. తాత్పర్యం కింద ఏం రాసుకున్నానండి నేను? సర్వ ప్రాణుల హృదయాలలో నివసిస్తున్న పరమాత్మను నేనే. ఇక్కడ ఇలాంటివన్నీ కూడా మనం దైహిక భ్రాంతిలో అర్థం చేసుకుని భగవంతుడు సర్వవ్యాపి అనేశారు. అది సర్వవ్యాపి కాదు. హృదయము సర్వవ్యాపి, ఆత్మ సర్వవ్యాపి, 3వ నేత్రం సర్వవ్యాపి. ఆ నేత్రం తెరుచుకుంటే భగవంతుడిని మనం ప్రాప్తి చేసుకుంటాం. స్మృతి అన్నాడు ఇక్కడ. స్మృతి నిజాన్ని గుర్తు చేయడం. స్మృతి అంటే ఏమిటి? మర్చిపోయావు, నువ్వు ఆత్మల సంగతి మర్చిపోయావు, నేను వచ్చి గుర్తు చేస్తున్నాను. అర్థమైందా? నువ్వు దేహమే, నేను దేహం అనుకుని 100% 24 గంటలు నువ్వు అదే భ్రాంతిలో గడిపేస్తున్నావు. తప్పునైనా అర్థమైందా? నిజాన్ని గుర్తు చేయటం, సత్యాన్ని గుర్తు చేయటం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పుకున్నాం కదా. ఆత్మ అన్న సంగతి గుర్తు చేయటం, తెలియజేయటం. అపోహనం అంటే ఏంటి? అపోహనం అంటే అజ్ఞానాన్ని నాశనం చేయటం. 3 పనులు చేస్తాడు. సర్వ వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడను నేనే. అండర్లైన్ చేసుకోండి. సర్వ వేదాల ద్వారా, వేదాలు మొదలైన శాస్త్రాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేను ఒక్కడినే. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. సరే, మాం ఏకం ఏకం అన్నాడు కదా. భగవంతుని మాటలు మీరు వక్రీకరించకండి దయచేసి. అర్థమైందని? భగవంతుడు ఒక్కడే. వేదాల రచయితను నేనే. వేదాలను యథార్థంగా తెలిసిన వాడను కూడా నేనే. ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. లోతైన తత్వానికి వెళదామండి. ఈ శ్లోకం మొత్తం పరమాత్మ యొక్క 3 మహత్తర పాత్రలను వెల్లడిస్తుంది. 3 పాత్రలు వెల్లడిస్తోంది. ఒకటి, హృది సన్నివిష్టో అన్నాడు.
హృది సన్నివిష్టం అంటే హృదయంలో నేను నా యొక్క నివాసం అన్నాడు. పరమాత్మ ప్రతి జీవి హృదయంలో సాక్షిగా ఉంటారు. ఇక్కడ హృదయం అంటే మాంసపు ముద్ద కాదు. ఈ గుండె అంటాం, గుండె అంటే మాంసపు ముద్ద కాదు. అది చైతన్యానికి అంటే ఆత్మకు ప్రతీక. సోల్ కాన్షియస్నెస్ సీట్ అన్నాడు, అదనమాట. సోల్ కాన్షియస్నెస్ సీట్, ఇది హృదయం అన్నమాట. పరమాత్మ ప్రతి ఆత్మలో అంతర్యామిగా ఉండి సాక్షిగా మార్గదర్శిగా ఉంటారు. అర్థమైంది. దీనికి కఠోపనిషత్తు 2:2-12 రాసుకోండి. ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఒకే పరమాత్మ సమస్త జీవులలో అంతర్యామిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే అయినా అందరిలో ఉంటారు. మన హృదయంలో ఉన్న పరమాత్మను గ్రహించడానికి గ్రహించిన వారికే శాశ్వత సుఖం లభిస్తుంది. స్టేబుల్గా, శాంతిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, బ్రహ్మాండంగా అందరినీ గౌరవించుకుంటూ ఉండాలి, మన యొక్క వ్యక్తిత్వాన్ని సరైన పద్ధతిలో భగవంతుని మార్గంలో నడవాలి అంటే ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యం మూడవ నేత్రం తెరుచుకోవాలి. అర్థమైందండి. ఇక్కడ అది ఆయన ఒక్కడే అయినా అందరిలో ఉంటారు. మన హృదయంలో ఉన్న పరమాత్మను గ్రహించిన వారికే శాశ్వత సుఖం లభిస్తుంది. 1861 కూడా ఇది సమర్థిస్తుందండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అన్నాడు అక్కడ. హృదయ అర్జున తిష్టతి. పరమాత్మ సమస్త జీవుల హృదయములో నివసిస్తూ వారి జీవిత ప్రయాణాన్ని నడిపిస్తున్నాడు. ఏంటి? ఈ యొక్క కర్మ ఫిలాసఫీ పెట్టి నీ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు ఒక సిద్ధాంతాన్ని పెట్టి దానికి అనుగుణంగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. కఠోపనిషత్తు 2:13 అండి. నిత్యో అనిత్యానాం చేతనానాం, అనిత్యమైన వాటిలో నిత్యుడిగా, చేతనమైన వాటిలో పరమచేతనుడిగా ఆయన వెలుగుతున్నాడు. అంటే భగవంతుడు ఒక్కడే ఆయన యొక్క లక్షణాలు చెప్తున్నాడు. అందరూ చైతన్యమే, అందరూ ఆత్మలే, కానీ పరమాత్మ జనన మరణ చక్రంలోకి రాని కారణముగా ఆయనని పరమాత్మ సదా పావనుడు అని చెప్పడం జరిగింది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:11 ఇదే విషయాన్ని సమర్థిస్తుంది. ఏ విషయాన్ని? హృది సన్నివిష్టో, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. అర్థం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, ఒక్కడే అయిన పరమాత్మ సర్వభూతాలలో దాగి ఉన్నాడు. సో అదే విషయాన్ని 15:15లోని హృది సన్నివిష్ట భావాన్ని ఇవన్నీ సమర్థిస్తున్నాయి. పరమాత్మ శరీరములో ప్రవేశించడు, కానీ జ్ఞానము ద్వారా ఆత్మని ప్రేరేపిస్తాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఫిజికల్గా ఉండడండి, ఆత్మని ప్రేరేపిస్తాడు. రెండో విషయం అండి. ఇప్పుడు మొదటిది ఏంటి? హృది సన్నివిష్టో. రెండవది ఏంటంటే మొత్తం 3 మహత్తర పాత్రలు అన్నాం కదా. రెండవ పాత్ర మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చా, ఇది రెండవది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇది అత్యంత లోతైన అంశము. మొదటిది స్మృతి అంటే మెమరీ. నిజమైన స్మృతి అంటే ఆత్మస్వరూప స్మరణ. మనం మర్చిపోయినటువంటి విషయాన్ని గుర్తు తీసుకొస్తున్నాడు. సెల్ఫ్ అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. నేను శరీరము కాదు, నేను ఆత్మను అన్న జ్ఞాపకాన్ని మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. రెండో విషయం ఏంటి? జ్ఞానం అన్నాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనం అన్నాడు కదా. రెండవది జ్ఞానము. జ్ఞానం అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఇది ప్రాపంచిక జ్ఞానం కాదు, వరల్డ్లీ నాలెడ్జ్ కాదంటున్నాడు. ఇది ఆత్మ పరమాత్మ సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము. మనం అనుకున్నాం కదా ఆధ్యాత్మిక జ్ఞానము. మూడవది అపోహనం అన్నాడు. అపోహనం అంటే దీని అర్థం తెలుసుకోండి. అప మరియు ఓహనం. అపోహనం అంటే అపా ప్లస్ ఓహనం. దీని మీనింగ్ ఏంటి? ఓహనం అంటే ఏంటి? దూరము చేయడము, తొలగించడము. అందువలన అపోహనం అంటే అజ్ఞానము, భ్రమ, తప్పుదారిని తొలగించడము. ఇది ఒక సంపూర్ణ ప్రక్రియ. ముందుగా అజ్ఞానము తొలగింపు, అపోహనం అజ్ఞానాన్ని తొలగిస్తాడు. తర్వాత జ్ఞానం యొక్క ప్రాప్తి, చివరికి స్మృతి యొక్క స్థిరత్వం. అర్థమైందండి? అపోహనం, జ్ఞానం, తర్వాత స్మృతి. ఈ ఆర్డర్లో తెలుసుకోండి. దీనికి సమర్థించేటువంటి ఉపనిషత్ మంత్రం ఏంటి? ముండక ఉపనిషత్తు 2:2-8 విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. అర్థమైంది? ఆ పరమాత్మను యథార్థంగా దర్శించినప్పుడు హృదయములోని అజ్ఞానపు ముడులు విడిపోయి, చూసారా ఎంత బాగా చెప్తున్నాడో, ఆ పరమాత్మను యథార్థంగా దర్శించినప్పుడు హృదయములోని అజ్ఞానపు ముడులు విడిపోయి సర్వ సంశయాలు తొలగిపోతాయి.
అపోహనం అంటే అదనమాట. ఆధ్యాత్మిక దృష్టికోణములో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇదే జరుగుతోంది. కలియుగం యొక్క అంతిమ సమయంలో ఆత్మ తన స్వరూపాన్ని మర్చిపోతుంది. పరమాత్మ వచ్చి నేను ఆత్మను, ఇది నా దేహము అంటే స్వధర్మ జ్ఞానం యొక్క స్మృతిని మళ్ళీ ఇస్తారు. స్వధర్మం యొక్క జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తారు. నాయనా నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఇప్పుడు మూడో విషయం, వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో. దీని అర్థం చూడండి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఎన్ని చదివినా వాటి అంతిమ లక్ష్యం ఏమిటి? వాటి అంతిమ లక్ష్యం పరమాత్మ సత్యస్వరూపాన్ని గుర్తించడమే. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని విస్మరించకండి. 15.15 ఆయనను తెలుసుకోని వేద పఠనము నిష్ప్రయోజనము. భగవంతుడిని గ్రహించకుండా వేద పఠనం అంటున్నాడు, నిష్ప్రయోజనము అంటున్నాడు. అర్థమైందండి. చాందోగ్య ఉపనిషత్తు 3.14.1 సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. ఈ సమస్త జగత్తు బ్రహ్మమే, అన్ని బ్రహ్మము నుండే ఉద్భవించి, బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు. బ్రహ్మలోనే నిలుస్తాయి, బ్రహ్మంలోనే లయమవుతాయి. అందువలన మనసును ప్రశాంతంగా చేసుకొని ఆ పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మను రాజయోగము ద్వారా ధ్యానించాలి. అప్పుడే మన జీవితము సకారాత్మకంగా పరివర్తన చెందుతుంది. వేదాలు చూడండి, చాలా అండర్లైన్ పాయింట్ అండి. వేదాలు రిచువల్స్ కొరకు కాదు. మనం ఈరోజు రిచువల్స్ కింద వాడుకుంటున్నాం వేదాలని. వేదాలు రిచువల్స్ కొరకు కాదు, అవి పరమ సత్యాన్ని గ్రహించడానికి మార్గము. నాలుగవది వేదాంతకృత్ వేదవిత్. వేదాంతకృత్ వేదవిత్, ఈ విషయాన్ని వినండి. మనుషులు రాసిన వేదాలు భక్తి మార్గానికి చెందినవి. మనుషులు రాసిన వేదాలు భక్తి మార్గానికి చెందినవి. కానీ వేదాలలో పొందుపరచబడిన నిగూఢ సత్యాలను అత్యంత సులభముగా అర్థమయ్యే విధముగా పరమాత్మ స్వయముగా బోధిస్తున్నారు. అందుకే ఆయనే నిజమైన వేదవిత్. నిజమైన వేదవిత్ అంటే ఎవరండి? భగవంతుడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. గీతా మద్దతు శ్లోకాలు కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. జ్ఞానము పరమాత్మ నుండే వస్తుందండి. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ పరమాత్మ సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతం కేవలం భగవంతుడి నుంచే వస్తోంది అంటున్నాడు. 10వ అధ్యాయంలోని 10వ శ్లోకం రాసుకోండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. అంటే నన్ను ప్రాప్తి చేసుకునే జ్ఞానాన్ని నేనిస్తాను, నీ బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తాను అంటున్నాడు. అంటే జ్ఞానం పరమాత్మ నుండే వస్తుంది. భక్తితో నన్ను స్మరించే వారికి నేనే స్వయముగా జ్ఞానాన్ని ఇస్తాను. మత్తః స్మృతి జ్ఞానము అనే 15 భావానికి ప్రత్యక్ష సాక్ష్యము. తర్వాత 10-11 తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఇది 10-11వ శ్లోకము. ఇక్కడేంటి? భక్తుల హృదయములో ఉండి అజ్ఞానం అనే చీకటిని జ్ఞానదీపంతో నేను తొలగిస్తాను. భగవంతుని పట్టుకుంటే మీ అజ్ఞానం మొత్తం పోతుందండి. దేహభ్రాంతి, విషయ వికారాలు, మనం ఏదైతే భావిస్తున్నామో సత్యమని, అదంతా అసత్యము అని తేలిపోతుంది. ఇప్పుడు ఇది అపోహనం, అజ్ఞానము తొలగించడం అనే భావాన్ని బలపరుస్తుంది. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం అన్నాడు. జ్ఞానము ద్వారానే మనకి గమ్యం తెలుస్తోంది. జ్ఞానము ద్వారానే జ్ఞేయం అంటే ఏ దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి? పరమాత్మని గుర్తించడానికే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక్క పరమాత్మ మాత్రమే తెలుసుకోదగినటువంటి శక్తి భగవంతుడు. అది ఏ శ్లోకంలో ఉంది? అన్ని ఆయన 13-17లో ఉందండి. జ్యోతిషామిత జ్యోతి తమస పరముచ్యతి జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అర్థమైందండి. ఇక్కడ దీని అతడి జ్ఞానము తెలుసుకోవాల్సింది, అతడే జ్ఞానము తెలుసుకోవలసింది, అతని గురించే తెలుసుకునే మార్గము అన్ని పరమాత్మనే. వారే సర్వుల హృదయములో ఉంటారు. ఇది 15 యొక్క సంపూర్ణ విస్తరణ. పరమాత్మను తెలుసుకోవడమే శాస్త్రాల లక్ష్యము. అండర్లైన్ చేసుకోండి. అన్ని శాస్త్రాలు తెలుసండి, కానీ భగవంతుడి పరిచయం లేదు అంటే దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు కదా. 7-19 బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. దీని ఏమంటున్నాడు ఇక్కడ? ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. 15 ప్రకారము శాస్త్రాల అసలు లక్ష్యము పరమాత్మను తెలుసుకోవడము. అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, అది పరమాత్మ యొక్క జ్ఞానాన్ని,
మనకి పరమాత్మ యొక్క సత్యమైన పరిచయాన్ని సంపూర్ణంగా ఇవ్వగలగాలి. అదే విషయం అన్నమాట, తెలుసుకోవాల్సిన విషయం. సమగ్ర తాత్పర్యం అండి. ఈ శ్లోకము ద్వారా స్పష్టమవుతుంది. ఏం స్పష్టమవుతుంది? పరమాత్మ మన హృదయములో నిశ్శబ్దముగా ఉన్న గురువు లాంటివాడు. అర్థమైందని. ఆయన వలననే జ్ఞానము స్మృతి ప్రాప్తిస్తుంది, మరియు అజ్ఞానము తొలగుతుంది. ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులోనున్న సమస్త శాస్త్రాల ఏకైక లక్ష్యము భగవంతుడి సత్యస్వరూపాన్ని గ్రహించడమే. వారే మనకు సత్యమైన జ్ఞానము స్మరణను ఇస్తారు, అజ్ఞానాన్ని తొలగిస్తారు. వేదాల అంతిమ లక్ష్యము పరమాత్మ సత్యస్వరూపాన్ని గ్రహించడమే. పరమాత్మ సృష్టిపై దివ్య అవతరణ కలియుగాంతము సంగమ యుగములో ఆత్మలు తమ స్వధర్మాన్ని, అంటే స్వధర్మం అంటే ఏంటి? దివ్య గుణాలు, శాంతి, పవిత్రత, శక్తి, ఆనందము, ఇవన్నమాట. అర్థమైంది. మరచిపోయినప్పుడు పరమాత్మ వచ్చి మనకు నేను ఆత్మను, ఇది నా శరీరం అనే స్మృతి యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఉపనిషత్తులు కూడా అదే సత్యాన్ని ధృవీకరిస్తాయి. అంతిమంగా 10 క్షణాలండి. 15 గురించి భాష్యకారులు ఏం రాసుకున్నారో చెప్పుకొని మనం యొక్క కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాము. 15 ఒక్కసారి 10 క్షణాలు. జాగ్రత్తగా వినండి. సమస్త ప్రాణుల హృదయములో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. ఫస్ట్ పాయింట్. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, అపోహనము, సందేహమును తొలగించుట అన్నాడు కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంత కర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. ఇక్కడతో మనం ఈ చర్చను పూర్తి చేసుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మన కఠోపనిషత్తు తదుపరి మంత్రము 1 అధ్యాయము 2వ వల్లి 15వ మంత్రము, అందులో ఉన్న లోతైన తత్వాన్ని చర్చించుకుంటాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.